హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మేము టసిక్ సర్మన్ వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసాక హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము. మేము ఉండే హోటల్ అయితే ఇదే హోటల్ షాంగ్, దాని నేమ్ వచ్చేసి. మేము ఆన్లైన్లో చూసి బుక్ చేసాము. ఫొటోస్లో అంతా బాగానే ఉంది, కానీ డైరెక్ట్గా చూసేసరికి చాలా చిన్నగా అనిపించింది. బట్ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. మేము సెంటర్ ఆఫ్ ద సిటీలోనే తీసుకున్నాము, ఎందుకంటే ఎటైనా వెళ్ళడానికైనా ఈజీగా ఉంటుందని. ఇంటీరియర్స్ అన్నీ చాలా బాగున్నాయి. జస్ట్ 1 డే స్టే అంతే. ఇది 1 డే కూడా కాదు, 1 నైట్ స్టే. సో క్విక్గా మా రూమ్ టూర్ ఇచ్చేస్తాను, చూసేయండి. జస్ట్ 1 రూమ్ అంతే, 1 రూమ్ అండ్ వాష్రూమ్ ఉంది. అది ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మార్నింగ్ అనమాట, ఇది ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామంటే గువా టెంపోరన్. అది మొత్తం హిల్స్ అనమాట, అంటే కేవ్స్. గువా టెంపోరన్ కేవ్స్ అనమాట. ఇక్కడ నుంచి మాకు ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. ఇక్కడ రోడ్స్ అంతా చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ మీకు విషయం తెలుసా, ఇక్కడ చుట్టుపక్కల కొండలు ఉన్నాయి చూసారా, మొత్తం మనకి ఎటువైపు చూసినా కొండలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ 400 మిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయిన కొండలు అంటండి. ఇప్పుడు మేము గ్యాస్ స్టేషన్కి వచ్చాము. అండ్ మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మన ఇండియాలో పెట్రోల్ రేట్ ఎంత ఉంటుంది? మేబీ 110 ఆర్ 112 అలా కదా. ఇక్కడ జస్ట్ 2 రింగెట్స్ అండి. 2 రింగెట్స్ అంటే 40 రూపీస్. సో 1 లీటర్ ఇక్కడ జస్ట్ 40 రూపీస్కే వస్తుంది. మేమైతే ఇంకా పెట్రోల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ అసలు హైవే చూసారా, ఎన్ని లైన్స్ ఉన్నాయో. ఇవన్నీ లైమ్ స్టోన్ కొండలండి మొత్తం. అండ్ వెళ్తున్న దారిలో ఇల్లులు అసలు పొలాల మధ్యలో ఉన్నట్టు ఉన్న ఇల్లులు. అండ్ చాలామంది ఉండట్లేదు కూడా అందులో, అలా కట్టేసి వదిలేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం డ్యూరైన్ ఫార్మింగ్కి వెళ్ళాం కదా, ఇక్కడైతే ఇల్లుల దగ్గరే డ్యూరైన్ చెట్లు ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ అక్కడి నుంచే కోసుకుని తినచ్చు. నేను చాలా ట్రై చేస్తున్నా అక్కడ ఉన్న ఇల్లులన్నీ కవర్ చేయడానికి, బట్ చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల కుదరట్లేదు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము మనం వెళ్ళబోయే ప్లేస్కి. అసలు ఈ కొండ చూసారా, ఏదో మనం దాని లోపలికి వెళ్ళిపోతున్న ఫీల్ వచ్చింది. వచ్చేసామండి, మనం వెళ్ళబోయే ప్లేస్ ఇదే, గువా టెంపోరన్. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఉంది, ఇంకా లోపలికి కూడా ఉంది పార్కింగ్. మేమైతే ఇక్కడే పార్క్ చేసేసాము. లోపలికి వెళ్ళగానే ఇక్కడ లైవ్ బ్యాండ్ జరుగుతుందండి. ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, బట్ మేము వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆ రోజు ఎందుకు క్లోజ్ ఉన్నాయో తెలియదు, మేమైతే ఎర్లీగానే వెళ్ళాము. దీని లోపలికి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాలండి. మలేషియన్స్కి అయితే 12 రింగెట్స్ అండి, నాన్ మలేషియన్స్కి అయితే 40 రింగెట్స్ అంట. మేము షాక్ అయ్యాం అంత డిఫరెన్స్ ఉంది ఏంటని. కానీ మా లక్ ఏంటంటే మా హస్బెండ్ ఇక్కడ వర్కింగ్ కాబట్టి మాకు కూడా 12 రింగెట్స్కే ఇచ్చేసారు. సో ఇద్దరికి 24 రింగెట్స్ అయింది టికెట్.
ఇదే వే అనమాట కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ కేవ్స్లో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయంట. ఇక్కడ చూసారా ప్లాట్ఫామ్ 1, 2 అని ఉంది. సో వాటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. మీరు చూడాలనుకుంటే అక్కడ పాజ్ చేసి ఒకసారి చదవండి. వీళ్ళంతా ఏంటి ఎక్కడి నుండి వస్తున్నారు అని మేము అనుకున్నాం. అంటే ఈ కేవ్స్లో 2 ఏరియాస్ ఉంటాయి, వెట్ ఏరియా అండ్ డ్రై ఏరియా. మేమైతే జస్ట్ డ్రై ఏరియాలోనే వెళ్ళాము. అంటే నడుచుకుంటూ మనం కేవ్స్ చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే వాటర్ ఉంటాయి కేవ్స్ కింద, అండర్లో వాటర్ ఉంటాయి. అక్కడ నుంచి వీళ్ళు వాటర్లో వస్తున్నారంట. మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. సో వాళ్ళే లాస్ట్ బ్యాచ్ అనమాట. ఈ చెట్టు చూసారా వేర్లంతా బయటకే ఉన్నాయి, ఎంత పెద్దగా ఉందో. వీళ్ళు ఎలా బయటకు వచ్చారా అని అనుకున్నాం మేము. ఇంతకీ సైడ్న కొంచెం గ్యాప్ ఉందండి, అందులోంచి వచ్చేసారు బయటికి. మామూలుగా కేవ్స్లో నడవడానికి భయంగా అనిపిస్తుంది, వీళ్ళు ఎలా వచ్చారబ్బా అనుకున్నాం మేమైతే. ఈ కేవ్స్ అంతా చూడగానే మనకి అరకు గుర్తొస్తుంది కదా. అరకులో కూడా కేవ్స్ ఉంటాయి కదా మనకి. ఇది మొత్తం 1.9 కిలోమీటర్స్ ఉందండి వన్ వే. ఇంకా 2 వే చూసుకుంటే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఇలా మనకి వే ఉంటుంది. సో ఏం భయపడక్కర్లేదు, ప్రతి దగ్గర లైట్స్ కూడా ఉన్నాయి. ఆ వాటర్ ఎలా పడుతూ వాటి కలర్స్ చూసారా ఎలా మారిపోయిందో. మొత్తం లైమ్ స్టోన్ అండి, ఈ కేవ్ మొత్తం లైమ్ స్టోనే ఉంటుందంట. ఆ షేప్స్ అవి చూస్తుంటే కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో, బట్ చాలా ఎంజాయ్ చేసాం మేము లోపలికి వెళ్ళాక. అసలు ఈ కెమెరా అసలు ఏమంటారు, అసలు మేము అక్కడ చూసేది ఇందులో క్యాప్చర్ అయ్యేది అసలు వేరేగా ఉందండి. అసలు డైరెక్ట్గా చూసిన ఆ ఫీల్ ఉండట్లేదు కెమెరాలో. ఈ కేవ్స్ మొత్తం 4.5 కిలోమీటర్స్ ఉంటుందంటండి. కానీ మనకి జస్ట్ 1.9 వరకే యాక్సెస్ ఇచ్చారు. అండ్ ప్రతి డోమ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపరేచర్ కనిపిస్తూ ఉంటాయి. ఒక దగ్గర మార్బుల్ అని, ఒక దగ్గర లైమ్ స్టోన్, ఒక దగ్గర వాటర్ లెవెల్ ఉంటుంది కొంచెం వరకు, ఒక దగ్గర అయితే మొత్తం విండ్. మాకైతే ఏదో ఏసీలో ఉన్న ఫీల్ వచ్చింది కొంచెం సేపు వాక్. అది అలా న్యాచురల్గానే వస్తుందంట. మేము ఇంకా ఏసీ ఏమైనా ఫిక్స్ చేశారా ఏంటి అనుకున్నాము. అసలు ఈ లోపల ఎవరు వచ్చి చూసారో ఇదంతా అసలు ఎప్పుడు ఫామ్ అయిందో చాలా వింతగా అనిపించింది. మేము అదంతా నడిచి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చామండి. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీద వస్తున్నాం కదా, చూసారా ఇది ఒక ప్లాట్ఫామ్ 1. ఇక్కడ బోర్డు ఉంటుంది అండ్ ఇక్కడ పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి. ఆ షేప్స్ చూసారా, మేము అక్కడ నుంచి అలా పైకి చూస్తుంటే అది ఏమన్నా పడిపోతుందేమో మా పైన చాలా భయం వేసింది. నేను చెప్పాను కదా చాలా చల్ల గాలి వచ్చిందని, ఇక్కడే అండి. ఇది దాటేసాక మళ్ళీ నార్మల్గా అయిపోయింది టెంపరేచర్. మేము ఇది చూసుకుని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్ పట్టింది. అంటే ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి కిందకు చూస్తే ఎంత భయంగా ఉందో, కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.